దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న విధంగానే దాతలు గ్రంథాలయాలకు విరాళాలు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కోరారు. సిద్దిపేట జిల్లా హస్నాబాద్లోని విశ్రాంత ఉపాధ్యాయుల భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పుర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసుల కుమారుడు మణికంఠేశ్వర్ రెడ్డి చదివి ఉద్యోగం సాధించిన గ్రూప్స్ మెటీరియల్ను గ్రంథాలయానికి అందించారు. మణికంఠేశ్వర్ తండ్రి శ్రీనివాసరెడ్డి చిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్నాడని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రొహిబిషన్ డీఎస్పీగా ఉద్యోగం చేస్తుండడం హుస్నాబాద్కు గర్వకారణమని కేడం లింగమూర్తి అన్నారు. శ్రీనివాసరెడ్డి కుమార్తె ఐటీ ఉద్యోగం చేస్తుండగా కుమారుడు కష్టపడి చదివి గ్రూప్స్లో ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. హుస్నాబాద్ సాయిబాబా గుడి పక్కన త్వరలో గ్రంథాలయం ప్రారంభమవుతుందని, గ్రంథాలయాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఓ 25-30 సంవత్సరాల క్రితం మన ఐఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు డిఎస్పీ ఏసీపీ ర్యాంకుల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు జాబ్ చేస్తుంది. వారు ప్రత్యేక వారి కొడుకు మొన్ననే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మణికంఠేశ్వర్ రెడ్డి గారు జాబ్ వాళ్ళు సాధించారు. వాళ్ళు ఇప్పుడు జైలు కూడా అయ్యిండు. దీంట్లో తను కూడా మాట్లాడినప్పుడు చెప్తాడు. 25,000 30,000 బుక్స్ కొన్నాడు. ఆ బుక్స్ చదివి ఆయన గ్రూప్స్ రాసి పాస్ అయ్యాడు. తను కూడా ఒక తండ్రిగా ఐఎన్ శ్రీనివాసరెడ్డి గారు మన హుస్నాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్.